విశ్వసేన్ అండ్ అనుదీప్ కాంబినేషన్ లో వస్తున్న ఫంకీ ట్రైలర్ అయితే చూడడం అయితే జరిగింది. వన్ వల్ల చెప్పాలంటే ఈ ట్రైలర్ అనుదీప్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్ గా కట్ అయితే చేశాడు. మనం అనుదీప్ నుంచి అయితే ఏమైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తామో అని దాన్ని ఏవైతే మనం ఆశిస్తామో అవే డైలాగ్స్ తో అదే పర్ఫార్మెన్స్ అయితే ఉన్నది. బట్ అనుదీప్ వేసిన పంచులు కూడా స్టార్టింగ్ వేసిన ఒక్క పంచ్ తప్ప మిగతా ఎక్కడ కూడా నవ్వైతే రాలేదు. బట్ అనుదీప్ లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే తన పంచెస్ మనం వినగానే మనకైతే నవ్వైతే రాదు, బట్ అవి గుర్తు తెచ్చుకొని నవ్వాల్సి అయితే వస్తుంది. ఈ ఫంకీ ట్రైలర్ కూడా డైలాగ్స్ వినగానే ఆ పంచెస్ వినగానే అయితే నవ్వైతే రాలేదు. బట్ తర్వాత రిపీట్లో చూడడం వల్లనో లేకుంటే తర్వాత దాన్ని గుర్తు చేసుకుని వినడం వల్ల నవ్వైతే జనరేట్ అయితే అవుతుంది. తన ప్రీవియస్ గా చేసిన ప్రిన్స్ మూవీ డైలాగ్స్ కూడా ఇలానే ఉంటాయి. ఆ మూవీ రిలీజ్ అయిన 1 year తర్వాత ఆ మూవీ గోల్డ్ అని చెప్పి ఇప్పుడైతే దాని గురించి అయితే మాట్లాడుతున్నారు. సో ఈ ఫంకీ ట్రైలర్ కూడా అలానే ఉంది. అండ్ విశ్వసేన్ గారి బాడీ లాంగ్వేజ్ కి తన పర్ఫార్మెన్స్ కి ఇలాంటి డైలాగ్స్ పెడితే మనకి కొంచెం కూడా నవ్వైతే రాదు. బట్ తను మాక్సిమం ట్రై అయితే చేశాడు. సో ఇలాంటి పంచ్ డైలాగ్స్ అందరికీ ఎక్కవు. ఓటీటీలో వచ్చిన తర్వాత వాటి మీద మెమ్స్ వేసి వాటిని అయితే హైలైట్ చేస్తారే తప్ప థియేటర్లో ఉన్నప్పుడు అయితే ఇలాంటి పంచులు చూసి అయితే ఎంజాయ్ అయితే చేయరు. ఈ ఫంకీ ట్రైలర్ చూసిన తర్వాత టీజర్ చూసిన తర్వాత ఈ మూవీకి అలా జరగకూడదు, మూవీ థియేటర్లో చూసి ఇట్ అయితే చేస్తారని చెప్పి అయితే ఆశిస్తున్నాను. ఓవరాల్గా ఫంకీ టీజర్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. ఇది నాకు టీజర్ మీద ఉన్న ఒపీనియన్. ఓవరాల్గా టీజర్ అయితే వన్ ఆఫ్ ద ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయితే చేశారు. బట్ ఓవరాల్గా ట్రైలర్ వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుకుంటే ఒక పద్ధతిగా అయితే ఉంటుంది. ఇప్పటికైతే ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూసే మూవీ, ఎందుకంటే అనుదీప్ దగ్గర నుండి వస్తుంది అండ్ విశ్వసేన్ గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా థియేటర్లో చూసే మూవీనే. మరి మీరేమనుకుంటున్నారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.